హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడాను స్మైలీ సుజాత వ్లాగ్స్ తరపున విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేశారు మన కొత్త సంవత్సరాది పండుగని? మీరంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి, అలాగే ఈ ఇయర్ అందరికీ కూడా మనం కూడా ఈ ఇయర్ 100Kని కంపల్సరీగా సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ అలాగే మీ అందరి సపోర్ట్తో. సో మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. నేనైతే ఇవాళ అస్సలు కనిపించాను మీకు వీడియోలో, ఎందుకంటే 1 వీక్ నుంచి ఫుడ్ పాయిజన్ అయ్యి బయట తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ నేను అలా అని ఎక్కడ పడితే అక్కడ తినే రకం కాదు. హైదరాబాద్ వెళ్తే అక్కడ కొంచెం ఫుడ్ తేడా కొట్టిందనమాట. దానివల్ల ఇప్పటికి 1 వీక్ అయినా సరే సఫర్ అవుతూనే ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని తినండి బయటికి వెళ్ళినప్పుడు. ఎంత హ్యాపీగా ఇవాళ మేమంతా, చెప్పాను కదా ఎవ్రీ టైం నేను చెప్తూనే ఉంటాను, పండగలకి అలాగే ఈవెంట్స్కి అన్నిటికీ కూడా మేము అపార్ట్మెంట్లో గెట్ టుగెదర్ అవుతామని చెప్పాను కదా. ఇవాళ కూడా ఉగాది ఉందన్నమాట. ఉగాది సందర్భంగా అందరం సంతోషంగా కలుస్తున్నాము, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తున్నాం అనమాట. అందుకని ఇవాళ కొంచెం ఓపిక చేసుకొని లేసా వాళ్ళ కోసం. వాళ్ళందరినీ చూస్తే నాకున్న నీరసం కూడా పోతుంది తెలుసా. అసలు అంత హ్యాపీగా అనిపిస్తుంది. బట్ అక్కడికి కొంచెం నీరసంగానే ఉన్నా, అయినా సరే హ్యాపీగా ఫీల్ అయ్యి అందరితో కలిసి అలా టైం స్పెండ్ చేసినందుకు. ఇక మార్నింగ్ లేచి చాలా అంటే చాలా సింపుల్గా ఓన్లీ బ్రేక్ఫాస్టే కాబట్టి గారె అలాగే మామిడికాయ పులిహార అయితే చేసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మనం కటింగ్స్ అన్నీ చేసుకొని పెట్టుకుంటే పని ఒక వివరంగా చేసుకుంటే తొందరగా అయితే అయిపోతుంది. ఇవాళ నాకు వచ్చేసి గెట్ టుగెదర్లో నా వంట వచ్చేసి సాంబార్ వచ్చింది. సాంబార్ ఇంకోసారి సాంబార్ వస్తే నేను చెయ్యనబ్బా, చేసి బోర్ కొడుతుంది. 2 months నుంచి వాయిదా పడుతూ వచ్చి 3rd monthకి కూడా మళ్ళీ నాకే వచ్చింది. ఇక ఇవాళ సాంబార్ కోసం అయితే అన్నీ ముక్కలన్నీ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్కి పూజకి కావాల్సినవన్నీ చేసుకున్నాను అనమాట. పులిహార నేనైతే ఇవాళ మామిడికాయ పులిహార చేశాను. అలాగే పప్పు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా. పూజ అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేస్తే తొందరగా అయిపోతుంది అనమాట. నాకు సాంబారు అయిపోతుంది, ఇంట్లో పనులు అయిపోతాయి, పూజ అయిపోతుంది. ఏదైనా ప్రాపర్గా చేసుకుంటే పని వివరం తెలిస్తే తొందరగా చేసేసుకోవచ్చు. లేదా అంటే వంటింట్లోనే పడి ఇంకా పని చేస్తూనే ఉండాలి. నేనేం చేశాను, సాంబార్కి కావాల్సినట్టు పప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను, ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక మామిడికాయ పులిహార అయితే కలిపేసాను అనమాట. ఫస్ట్ పులిహారతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ చట్నీతో స్టార్ట్ చేశా. గారెల్లోకి టమాటా చట్నీ కావాలి కదా, టమాటా చట్నీ వేసేసి పక్కన పెట్టేసి ఇక పులిహార తొందరగా కలిపేసుకోవచ్చు కదా, చాలా ఈజీ కదా. మామిడికాయ పులిహార మీలో ఎంతమందికి ఇష్టం? సమ్మర్ వచ్చిందంటే నేను కంపల్సరీగా 1-2 సార్లు తప్పకుండా చేస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది, పుల్లగా. అందులోనూ అంతా కలిపేసిన తర్వాత పైన కొంచెం మామిడికాయ తురుము వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అయిపోయిందండి మన మామిడికాయ పులిహార రెడీ. మరి వస్తారా తినడానికి? అయిపోయింది కూడాను, తినేసాం కూడాను. మీరేం పులిహార చేశారు? ఇంకా తర్వాత గారెలు వేసాను అనమాట. పులిహార అయిపోయింది, పక్కన పెట్టేసి టమాటా చట్నీ పక్కన పెట్టేసి పనులన్నీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా మిగిలింది గారె కూడా నేను పిండి మిక్సీలోనే వేసుకుంటాను. ఎందుకంటే మేము ఉండేది ముగ్గురం కదా, మాకు గ్రైండర్ నేను అసలు యూజ్ చేయను. సో మిక్సీలో అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. కొంచెం ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి గారెపిండి మిక్సీలో వేయాలంటే. ఎందుకంటే మరీ ఎక్కువ వేసేస్తే బాగా పేస్టల్లే అయిపోతుంది. కొంచెం చూసుకొని నిదానంగా చూస్తూ పిండి వేసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది తెలుసా. సేమ్ మనకి గ్రైండర్లో పిండి వేస్తే ఎలా వస్తుందో అంత చక్కగా వస్తుంది, బాగా ఒదిగొస్తుంది కూడా కొంచెం ఓపికగా వేసుకుంటే. నాకేంటంటే ఫస్ట్ నుంచి మేము ముగ్గురమే కాబట్టి నేను గ్రైండర్ యూజ్ చేయను, మిక్సీలోనే వేస్తా. అయినా సరే బాగా వస్తుంది. ఇంకా గారెకి కూడా ముందే ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసాను కదా పులిహోర కలపడానికి ముందే. ఇక పులిహోర అవ్వంగానే అన్నీ కలిపేసుకొని గారెలు అయితే వేసేసుకున్నాను అనమాట. మీరేం చేశారు బ్రేక్ఫాస్ట్కి?
కామెంట్ చేయండి. అసలు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా మీ మాటల్లో నాకు చెప్పండి. ఈ సంవత్సరం అందరికీ కూడా చాలా అంటే చాలా బాగుండాలి. ఆర్థికంగా కానీ, అలాగే ఆరోగ్యంగా కానీ అన్ని విధాలా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. అండ్ అలాగే మా పవనేమో నేను వేస్తుంటే ఆడు వేపుతున్నాడు, గారెలు వేయిస్తున్నాడు అనమాట. అంటే నేను ఒకేసారి వేగనివ్వను గారెల్ని, ఒకసారి కొంచెం కాలిన తర్వాత తీసేసి రెండో రౌండ్ కంప్లీట్గా వేయిస్తానమాట. ఇంకా చూసారా మొత్తానికి వాడు హెల్ప్ చేస్తున్నాడు. మీకు ఆ విషయం చెప్పనా, అస్సలు మొహమాట పడరు మా పిల్లలు నాకు ఇంట్లో సాయం చేయడంలో. ఇక ఫైనల్గా మన కొత్త సంవత్సరానికి మన ఉగాది పచ్చడి లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఎప్పుడు పెద్ద గిన్నె నిండా కలిపేదాన్ని, ఈసారి కొంచెమే కలిపా. అందులోనూ ఒంట్లో ఉన్న నీరసంతో అసలు ఆ పనులు చేసుకోవడానికి, అది కూడా మా వాళ్ళందరినీ కలుస్తాను అన్న ఇదితో లేచి పనిచేశాను. ఇక ఫైనల్గా అన్నీ రెడీ చేసేసి ప్రసాదాలు పువ్వులు పెట్టేసి దేవుడి దగ్గర అన్నీ రెడీ చేస్తే మా వాడు వచ్చేసి దీపారాధన చేస్తాను. ఎప్పుడు చెప్పాను కదా, చాలాసార్లు చెప్పుంటాను మీకు ఈ విషయం. నేను అన్నీ రెడీ చేస్తే పండగలప్పుడు మాత్రం అమ్మ నేనే చేస్తాను వస్తాడు. పండగలే కాదు, హాలిడేస్ అప్పుడు కూడా ఇంట్లో ఉంటే నేను దీపారాధన చేసుకుంటూ నేను ఇప్పుడే స్నానం చేసేసి వస్తాను, నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టు అంటాడు. ఆ టైప్ అనమాట మనవాడు. ఇక సరే కదా అని చెప్పేసి చేయించేసా. ఎంత చక్కగా కూర్చొని చేస్తున్నాడో చూడండి. మామూలుగా మ్యాట్ వేసుకోవాలి, స్టూల్ వేసుకొని కూర్చోబెట్టాను. ఇక ఇది మన ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా చాలా సింపుల్గా. అండ్ నాకు తగ్గట్టుగా నాకు ఓపిక ఉన్నంతలో చేసేసాను. పెద్దగా ఆర్భాటంగా హడావిడిగా అయితే నేను చెయ్యను కూడా. చాలా సింపుల్గా చేసుకోవడం ఇష్టం. అండ్ అలాగే ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ చేసేసాం. మొత్తానికి మా హేమంత్ ఏంటంటే, నువ్వు రెడీ చేసి పెట్టన్నీ నేను వస్తాను, నేను చేస్తాను. కొబ్బరికాయ అయితే కాంపిటీషన్ వస్తాడు మావాడు. ఇక ఫైనల్గా కన్నయ్యని కూడా అలంకరించింది. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళే అనమాట. అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి కన్నయ్యని కూడా అలంకరించేశారు. అండ్ కొబ్బరికాయ కొట్టేసి రెడీ అయిపోయాం. ఇక నేనైతే ఫైనల్గా ఇవాళ చెప్పాను కదా మాకు సాంబార్ వచ్చిందని, సాంబార్ కాసేసా. హేమంత్ దీపారాజన అయిపోగానే నేను వచ్చేసి సాంబార్ అయితే పెట్టేసుకున్నా. ఇక మీకు ఏమన్నా సాంబార్ రెసిపీ కావాలంటే మనది ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను. మీరు ఇంట్లో ఎప్పుడన్నా ఒక 10 మెంబర్స్కి 20 మెంబర్స్కి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు మీరే ఓన్గా ఎలా చేసుకోవాలో కావాలి అని అంటే మాత్రం నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. ఇక ఫైనల్గా వచ్చేసాం మనం గెట్ టుగెదర్కి, మన వాళ్ళని కలవడానికి. ఇవాళ ఉగాది కదా, చూసారు ఎన్ని వెరైటీస్ వచ్చినాయో. స్వీటు, హాటు, ఆ పచ్చడి చూసారు, నోట్లో నీళ్ళు ఊరినాయో ఎవరికన్నా? ఊరే ఉంటాయి, ఊరకుండా ఎందుకు ఉంటాయి? అస్సలు ఎండాకాలం వచ్చిందంటే ఫస్ట్ ఉండాల్సిందేంటి, మామిడికాయ పచ్చడి. ఇక మామిడికాయ పచ్చడి, రసము, ముద్దపప్పు, పులుసు అన్నీ ఇవాళ పర్ఫెక్ట్గా కంప్లీట్గా పండక్కి తగ్గ వంటలే ఉన్నాయి అన్నమాట. గుత్తొంకాయ కర్రీ అన్నీ కూడాను రెడీ చేసేసి మా వాళ్ళు కింద పెట్టేసారు. నేనే లేట్గా వచ్చా. అండ్ ఫైనల్గా మన సాంబార్ కూడా కిందకు వచ్చేసింది. ఇక చల్లగా పెరుగు అన్నీ అందరం చూసారా స్టార్ట్ చేసేసాం భోజనాలు. ఉన్న కాసేపు కూడా హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా కలిసి ఉంటాం, హ్యాపీగా తింటాం. అండ్ ఫైనల్గా ఇవాళ శ్రీలక్ష్మి ఆంటీ ఫ్రూట్ చాట్ ఒకటి చేశారు, అదిరిపోయింది. రెసిపీ అడిగి కూడా కంపల్సరీగా షేర్ చేస్తాయి. ఇంకా మా నారాయణరావు అంకుల్ ఇవాళ వాళ్ళ అబ్బాయిది బర్త్డే అని ఐస్ క్రీమ్ ట్రీట్ కూడా ఇచ్చారు. అది కూడా తినేసి చక్కగా ముచ్చట్లు పెట్టుకొని గేమ్స్ ఆడాం, హౌసీ గేమ్స్ ఆడేసి బాగా ఎంజాయ్ చేసేసి ఈ సంవత్సరం మాకు ఉగాది ఇలా జరిగింది. మరి మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి.